సాధం వాళ్ళు తెల్లమల కృష్ణారెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. తెల్లమల కృష్ణారెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. తెల్లమల కృష్ణారెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ. గుర్తుంచుకో, కమలం గుర్తుంచుకో, కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే. నాడు మల్లేష్ గౌడ్, మునుగోడు కాన్స్టిట్యున్సీ. చలమల కృష్ణారెడ్డి విజయం కాక్షిస్తూ పంతంగి దుర్గమాత గుడి నుండి ఆందోళన మైసమ్మ గుడి దాకా పాదయాత్ర చేస్తున్నాము. భారతీయ జనతా పార్టీ ధర్మం కోసం, దేశం కోసం పాటుపడే పార్టీ. ఆ పార్టీ ఆర్నిశలు కృషి చేస్తూ మేము అంత కార్యకర్తలు చలమల కృష్ణారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకోవడానికి సహాయశక్తుల కృషి చేస్తున్నాము. బీజేపీ సహాయశక్తుల భారీ మెజార్టీ తోటి దాదాపు మేము అనుకుంటున్నాం చలమల కృష్ణారెడ్డి ఒక 25,000 తగ్గకుండా విజయం సాధిస్తాడని మేము అనుకుంటున్నాం కూడా. సహాయశక్తులు కష్టపడుతున్నాం. తర్వాత రాజగోపాల్ రెడ్డి గురించి చెప్పాలంటేనే మాకు అసలు ఆయన పేరు తీయాలంటే కూడా అంత ఘోరంగా ఉంది. రాజగోపాల్ రెడ్డికి వచ్చింది, ఆయన ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే వచ్చింది వీళ్ళకు సీఎంగా అయిదామనుకునే ఉద్దేశంతో వచ్చింది. వీడికి వచ్చిన తర్వాత ఆయన బీజేపీ పార్టీ బీసీ ముఖ్యమంత్రి అని ఎప్పుడైతే ప్రకటించారో ఆయనకు ఇక పప్పులుడికాయ అని చెప్పి ఉద్దేశంతో ఇడికెళ్ళి వెళ్ళిపోయింది. ఆయన అంతకుముందు దాకా ఆశతోటి కొట్లాడుకొని వచ్చిండు. కానీ ఆయన పప్పులుడికాయ ఈసారి వాళ్ళ అన్న ఆయన చూడాల్సిందే. రాజగోపాల్ రెడ్డి పని అయిపోయింది. మాకు ఇప్పుడు బీఆర్ఎస్కు బీజేపీ మధ్యలో పోటీ ఉంది. ఖచ్చితంగా మేము బీఆర్ఎస్ మీద మేము 25,000 మెజార్టీతో మేము గెలుస్తున్నాం. ఈరోజు పంతంగి గ్రామం నుంచి చలమల కృష్ణారెడ్డి గారి విజయాన్ని ఆకాంక్షిస్తూ దుర్గాదేవి గుడి నుంచి పంతంగి నుంచి ఆందోళన మైసమ్మ వరకు పాదయాత్ర చేస్తా ఉన్నాం. కార్యకర్తలు మాతో పాటు అందరం కలిసి ఈరోజు చలమల కృష్ణారెడ్డి గారు గెలుపు కోసమే ఈ పాదయాత్ర చేస్తా ఉన్నాం. వేరే ఏం లేదు, ఆయన కోసమే పనిచేస్తా ఉన్నాం. ఖచ్చితంగా గెలిపించి తీరుతాం. గోడు గడ్డ మీద కాషాయ జెండా ఎగరవేస్తాం.